బెల్లంపల్లిలో నిర్వహించిన కాంగ్రెస్ భారీ సభలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. బీఆర్ఎస్ నేతలు దుర్గం చెన్నయ్యను చెన్నూరులో బాల్క సుమన్ను ఓడించాలంటూ కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆదిలాబాద్ను చిన్నచూపు చూసిందని విమర్శించారు. తెలంగాణలో బీఆర్ఎస్ హయాంలో చేసిన ప్రతి ప్రాజెక్టులో కేసీఆర్ దోపిడీకి పాల్పడ్డారని విమర్శలు గుప్పించారు రేవంత్ రెడ్డి. ఇవాళ 10 సంవత్సరాల తర్వాత ఒక తరం మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తే ఆదిలాబాద్ ఈ రోజు కూడా ఆనాటి 10 ఉమ్మడి జిల్లాలల్లో ఇవాళ అత్యంత వెనుకబడ్డ జిల్లాగా ఈ రోజు కూడా అదే పరిస్థితిలో ఉన్నది. ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెద్దలు వెంకటస్వామి గారి సూచనతోటి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పెట్టడమే కాకుండా ఆ ప్రాజెక్టుకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును తుమ్మిడిహెట్టిలో నిర్మించి ఆదిలాబాద్ జిల్లాకు 1,60,000 ఎకరాల నీళ్లు పారించాలి అని ఆనాడు కాంగ్రెస్ పార్టీ టెండర్లు పిలిచింది, పనులు ప్రారంభించింది. తెలంగాణ రాష్ట్రం రానప్పుడు ఆదిలాబాద్కు 1,60,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉండే. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్కి ఏం దయ్యం పట్టిందో, ఏమి దోపిడీ చేయాలన్న ఆలోచన చేసిండో, తుమ్మిడిహెట్టి దగ్గర నిర్మించాల్సిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కిందికి కాళేశ్వరం దగ్గర మేడిగడ్డకు తీసుకుపోయింది. మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం బ్యారేజీలు ఇక్కడ పైన కట్టాల్సిన దాన్ని ఇవాళ అక్కడ కిందికి తీసుకుపోయిండు. నీళ్లు పైనుంచి వస్తుంటే మనం తల దడుపుకుంటాం, కానీ సన్నాసి కాళ్ళకాడికి పోయిన తర్వాత వంగి ఆ నీళ్లు తీసి మళ్ళీ నెత్తి మీద చల్లుకుంటా అంటుండు. ఇవాళ 10 సంవత్సరాల తర్వాత ఒక తరం మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తే ఆదిలాబాద్ ఈ రోజు కూడా ఆనాటి 10 ఉమ్మడి జిల్లా